హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్గా వచ్చేసి సినిమా అయితే హిట్ అయిపోయింది. మొత్తానికి చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ముందు సినిమా గురించి చెప్పాలంటే, సినిమాలోని క్యారెక్టర్ చేస్తున్నటువంటి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు ముగ్గురు మంచి లీడ్ రోల్ చేశారు. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి ఎనర్జీ అయితే అసలు వింటేజ్ చిరంజీవిని చూసినట్టుంది. అంత పర్ఫెక్ట్ కాకపోయినా కూడా వింటేజ్ చిరంజీవి అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయ్యారు ఈ సినిమాకి. సో ఈ సినిమాలోని కామెడీ కావచ్చు, లేకపోతే ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని అలరించాయని చెప్పొచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి ఈసారి కూడా సినిమా ఏమైనా ఫ్లాప్ అవుతుందా చూద్దామా, ఎందుకంటే చిరంజీవిని తీసుకొని ఏమన్నా స్టెప్ ఏమైనా అటు వేసాడా, ఏమైనా మిస్టేక్ అయిందా అని చెప్పేసి అంటే ఎక్కడ కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వలేదు. మంచి బ్యాలెన్స్గా చేసుకుంటూ చిరంజీవి గారితో ఎలాంటి సినిమా చేయాలనో ఆయన ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆయన ఇందులో ఆ సినిమాని ప్రజెంట్ చేయడం జరిగింది. మళ్ళీ వెంకటేష్ గారు వచ్చినప్పుడు కూడా సీన్స్ అనేది ఎక్కడ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేకుండా ఈక్వేషన్ తోటి మంచిగా ఇద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీద చూపించి చేయడం అంటే నార్మల్ ఒక డైరెక్టర్కి అసలు చిన్న పని కాదు అది. అట్లాంటిది ఇద్దరిని ఒక దగ్గర పెట్టి సినిమా రఫ్ ఆడింగ్ చేసాడు. మళ్ళీ అందులోనూ సీనియర్ నటి తను చిరంజీవి గారితో నయనతార చేసింది ఇంతకుముందు సినిమాలు. వెంకటేష్ గారితో చేశారు నయనతార గారు. మేబీ నేను అనుకుంటున్నా ఇది ఫస్ట్ ఫిల్మ్, బట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అట్లాగే ఈ సినిమాలో ఉన్నట్టు కమెడియన్స్, బ్యాక్గ్రౌండ్ కమెడియన్స్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, చిరంజీవి గారి డ్యాన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు సినిమా ట్రైలర్ బాగాలేదన్నది నాకు నచ్చలేదని చెప్పగానే నాకు ఒక 20 minutesలో 10,000 వ్యూస్ వచ్చాయి నాకు. ఆ 10,000 మందిలో మళ్ళీ చాలా మంది కామెంట్లు అడిగారు అసలు ఎందుకు బాగాలేదు, ఏం బాగాలేదు ట్రైలర్ అని చెప్పేసి అన్నారు. బట్ నాకు ట్రైలర్ అంత పర్ఫెక్ట్ నాకు నేను అనుకున్న అప్పుడే నేను ట్రైలర్ బాగాలేకపోయినా సినిమా మాత్రం హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను. సో సినిమా అయితే సూపర్ హిట్ అయింది. నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే, చిరంజీవి గారి డ్యాన్స్ కానీ ఇప్పుడు ఉన్నది మీసాల పిల్ల సాంగ్ అనేది ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ ఏం పడేది కాదు. బట్ సాంగ్ ఉంది కాబట్టి మనకు కొంచెం బోనస్గా మనం ఎంజాయ్ చేసిన వాళ్ళం. అదేవిధంగా కొరియోగ్రాఫర్సు, డ్యాన్సు, ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశారు చిరంజీవి గారు. అసలు ఈ సినిమాలో ఉండేటువంటి కామెడీ కావచ్చు, ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిముత్యం అంతే. ఇక లాస్ట్లో వచ్చే క్లైమాక్స్లో వచ్చేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆ మెసేజ్ అనేది జనరల్గా అనిల్ రావిపూడి F2 సినిమాలో ఎవరికి ఇచ్చారు? జెంట్స్కి ఇచ్చారు, హీరో వాళ్ళకి ఇస్తారు, అబ్బాయిలకు. ఇందులో వచ్చేసి లేడీస్కి ఉంటుంది, లేడీస్కి ఇస్తారు. ఈ మెసేజ్ ఏందనేది, ఎలా ఉండాలనేది మనం స్టోరీ రివీల్ చేయాలి. ఎందుకంటే స్టోరీ రివీల్ చేయకూడదు. సినిమా గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్తాం మనం. సూపర్ హిట్ సినిమా అయితే. నా ఛానల్ లైక్ చేసి